హాయ్ ఫ్రెండ్స్, ఇది నెహ్రూ జియోలాజికల్ పార్క్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు యాక్చువల్గా చాలామంది ఫ్యామిలీస్ వచ్చారనమాట. ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఏంటి దాన్ని చూస్తే అందరూ భోజనాలు పట్టుకొని వచ్చినారు. ఎక్కువ వాళ్ళ పిల్లలతో అక్కడ ఏదో పిక్నిక్ వచ్చినట్లు అక్కడ కూర్చొని భోజనాలకు సెట్ చేసుకొని మంచి చెట్టు చూసుకొని కూర్చున్నారన్నమాట. అండ్ అక్కడ ఎంట్రీకి వచ్చేసి ఎంట్రీ వెళ్తూనే వెదర్ ఇట్లా మంచి స్పాట్ కనిపించింది అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది నేచరు. సో అక్కడ ఆ నేచర్ని చూసినప్పుడు ఒక పల్లెటూరు వాతావరణం అట్లా అనిపించింది. అందరి పల్లెల్లో ఇలా ఉంటుందని కాదు, ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో అక్కడ అలా నేచర్ని చూసుకుంటూ ఉన్నప్పుడు వేరే మామూలుగా ఇందాక చెప్పాను కదా, అందరు ఫ్యామిలీస్ భోజనాలు తెచ్చుకొని ఉంటారని చెప్పి ఆ భోజనాలు కూర్చునే బ్యాచ్ కూడా దీనికి ఆపోజిట్లో కూర్చున్నారు అన్నమాట. మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నారు. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తుంది బటర్ఫ్లై పార్క్ అని ఉండే. సరే బటర్ఫ్లై పార్క్ ఎట్లా ఉంటుంది, ఏమన్నా బోన్లో పెట్టింటారా లేకపోతే ఏదైనా క్లాస్లో పెట్టింటారా అని చెప్పి చూడడానికని పైకి వెళ్ళాం. కొంచెం ఎత్తున్నా కానీ ఎక్కుకుంటా పైకి వెళ్తే లాస్ట్ కనిపించింది ఇదనమాట. సో ఆ తర్వాత క్లారిటీగా మాకు అర్థం కాక మా ఫ్రెండ్ అడిగితే వాడు ఏమని చెప్పాడంటే, అక్కడ బటర్ఫ్లైలు ఈ చెట్ల పైన వాళ్ళవే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా వీడియో, ఇట్లనే ఉంటాయంట. సపరేట్గా దానికి మీ కేజీల్లో ఏదన్నా బాక్సుల్లో ఇట్లా పెట్టేయమంటారంట. వాటిని చూసి మనము ఎంజాయ్ చేయాలని చెప్పి అన్నారు. ఓహో సార్, దీన్ని కూడా బటర్ఫ్లై పార్క్ అంటారు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయినాం. సో రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఒక టైగర్ కనిపించింది రైట్ సైడ్. ఆ టైగర్ వచ్చేసి అలా తిరుగుతూనే ఉంది. అది మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత 3 అవర్స్ తర్వాత కూడా మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఆ టైం కూడా అలానే తిరుగుతూనే ఉంది. బట్ ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఇదనమాట టైగర్ ఇండియాలోనే. ఇది వచ్చేసి మనకు లైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఇలా మేము వెళ్ళి వచ్చే టైం కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా ఇదొకటే కాదు, చాలా వరకు జంతువులు అదేదో ఎక్సర్సైజ్ లాగా ముందుకు వెనక్కి నడుస్తూనే ఉన్నాయి. ఇదైతే చూస్తున్నారు కదా, మేము వీడియో తీసిన చెప్పి నడుస్తూనే ఉంది. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే వైల్డ్ డాగ్స్ అనమాట. అడవి కుక్కలు అంటారు కదా, అది చూడడానికి ఫాక్స్ లాగా కనిపిస్తాయి కానీ అవి వైల్డ్ డాగ్స్ అన్నట్టు. సో అది మీరు క్లియర్గా చూస్తే కొంచెం జూమ్ చేసినాం. సో మ్యాక్సిమం ట్రై చేయని కవర్ చేసినా చాలా దూరం ఉండే, మనకున్న రిసోర్సెస్తో మాత్రం ట్రై చేసాను. ఆ పక్క ఇంకొక బ్రీడ్ అనమాట, సేమ్ చూడడానికి అట్లాగనే ఉంటాయి కానీ మనం మరీ డీటెయిల్స్కి వెళ్తే తప్ప మనకు అది వేరేదని తెలియదు. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే జింకలు చాలా ఉండే, ఒక ఏదో అడవికి వెళ్ళి సఫారీలు అయినంత ఫీలింగ్. సో ఇలా మనకు జింకలు చాలా అంటే మనకు చాలా వరకు రోడ్లలో కానీ మామూలు ఇప్పుడు తిరుమల తిరుపతి అట్లా వెళ్ళేటప్పుడు కానీ లేదన్నా కర్ణాటక అయితే దాన్ని ఇట్లా కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి, అటు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. కానీ దాంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఒకటి లేదా 2 డిఫరెంట్ వెరైటీస్ అనుకుంటారు, కానీ ఆ 3 వెరైటీస్లో కూడా చాలా సబ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోలో మీకు 2 డిఫరెంట్ టైప్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఇన్ని జింకలు ఇవన్నీ కూడా పెద్దగా ఫెన్సింగ్ కూడా ఏం లేవన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ సో అట్లా వెళ్తూ మేము ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తూ వచ్చాము. సో అక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, కొన్ని కవర్ చేయగలిగాము, కొన్ని కవర్ చేయగలిగాము. బట్ ఏదైనా సండే రోజు పిల్లలతో వెళ్ళాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మస్ట్ వాచ్ ప్లేస్ అనమాట. అంటే ఫ్యామిలీ వాళ్ళకి స్కూలింగ్లో ఉండాలి అని పిల్లలకి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపించింది అయినా. రీసెంట్గా విజయ్ సినిమా చూసింది కదా, ఒక స్కూల్లో అయినా వచ్చేసి అటాక్ చేస్తుంది విలేజ్ని. సో అతన్ని కాపాడుతుంది. అయినా వచ్చేసి ది మోస్ట్ డేంజరస్. సో అక్కడ మనకు దగ్గరగానే కనిపించింది. అండ్ అది చూడడానికి కూడా మనకు భయంకరంగా వికారంగా అట్లుందన్నమాట. సో అక్కడ ఈ హైనాస్ వచ్చేసి మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. అంటే ఇది వన్ ఆఫ్ ద రేర్ యానిమల్. నార్మల్ ఫారెస్ట్లో కూడా పెద్దగా మనం ఎప్పుడు వినడం, ఇది మూవీలో వచ్చింది కాబట్టి ఎక్కువ మంది జనాలు గుర్తుపడతారు. కానీ లేకపోతే హైనా అని ఒకటి ఉంది, అది ఇలా ఉంటుంది అనేది కూడా గుర్తుకుంటుంది. జస్ట్ నేచర్ అంతే, ఏదో కొత్తగా కనిపించినట్టు కనిపిస్తుంది వాళ్ళు కనపడలేదు. సో అలా ముందుకు వచ్చేసరికి మనకు రైనోసెరస్ కనిపించింది. ఈ రైనోసెరస్ వచ్చేసి హర్బివోరస్ అనమాట. ఇది అంటే శాకాహారి అంటారు కదా, శాకాహారి. సో అది మనిషిని ఏం భయం లేదు అండ్ అది కీడ్ చేయదు. చాలా ఊళ్ళలో కూడా మామూలుగా సిటీలో వీడియో కూడా వైరల్ అయింది. సో యానిమల్లో నుంచి మనం కొంచెం ముందుకు
మీరు చూసినట్లయితే కొన్నిటికి కొమ్ములు ఏదో కొమ్మల్లాగా వచ్చేసినాయి, అంటే 4-5 కొమ్ముల్లాగా, ఒక కొమ్ము మళ్ళీ 2-3గా డివైడ్ అవ్వడం ఇలా ఉంది. సో ఇవన్నీ ఏంటిదంటే సేమ్ కేటగిరీకి అందుకు వస్తాయి అన్నమాట. సో అక్కడ మేము చూస్తున్నప్పుడు వీటి మామూలుగా ఇన్స్పెక్షన్కి వచ్చి వాటిని కొంచెం అంటే యాక్టివ్ ఉన్నాయా లేదా, ఏమైనా సిక్ ఉన్నాయా లేదా అనేది మామూలుగా జనరల్ చెకప్ లాగా వాళ్ళు వచ్చి చూస్తారన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు వస్తున్నవన్నీ ఇందులో పడ్డాయి కదా, సో దాని యాక్టివ్నెస్ చూస్తున్నాయి. యా ఇప్పుడు మనకు వచ్చింది ఇక్కడ ఏనుగు చూస్తున్నారు కదా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎలిఫెంట్ అనమాట అక్కడ చూసిన వాటిలో. అండ్ ఈ పర్సన్ చేసే యాక్షన్స్ని బట్టి అది చూడండి ఎంత బాగా, ఇప్పుడు అతను చైన్ తీయడానికి వచ్చాడు. సో అది కరెక్ట్గా అతను ఇచ్చే ఇండికేషన్ వల్ల చూడండి కాలుకి అట్లా చెయ్యి అంటూనే అది కాలు పైకి ఎత్తింది. సో దట్ ఇతను ఆ చైన్ అనేది తీస్తాడు. తీసిన తర్వాత నెక్స్ట్ ఒక్క నిమిషం అండి చూడండి ఇది నెక్స్ట్ అతను చెప్పే విధంగా అది వెళ్తూ ఉంటుంది. అండ్ ఎట్ సైడ్ వెళ్ళాలో కూడా ఇండికేషన్స్ చూడండి, అక్కడ ఏదో చూపించారు కదా. సో అక్కడి వరకే నువ్వు ఆగిపోరాను ఏదో చెప్పాడు. సో ఆ ఇండికేషన్ ప్రకారమే చాలా చాలా బాగా, అంత హ్యూజ్ అనిమల్ అయినా కానీ ఇట్ ఈస్ ఒబేయింగ్ ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం సఫారీకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద టైగర్, ఇది మన బెంగాల్ టైగర్. సో ఇది ఏంటిదంటే ఇవన్నీ కూడా నార్మల్ కేజ్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పటివరకు చూసినవన్నీ కూడా కేజ్ నుంచి సఫారీ అంటే వైల్డ్లో ఒక ఏమంటారు, ఒక అడవిలో ఉన్న జంతువుల్ని మనం ఒక వెహికల్ వెళ్ళి చూడడం దాన్ని సఫారీ టైపు అంటాం అనమాట. బట్ ఇవన్నీ కేజీల్లో ఉన్నాయి, అంటే చిన్న చిన్న స్పేస్ దానికి పెట్టి ఓపెన్ ప్లేస్ అనేది పెట్టి అక్కడికి వెళ్ళి చూస్తాం అన్నట్టు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసామన్నమాట. ఇది ఏమనుకుంటున్నారు, మామూలుగా వైల్డ్ డాగ్ లాగా ఉంది కానీ చూసానికి ఇది ఫాక్స్. ఇక్కడ 2 ఫాక్స్లు ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా మనకు చాలామంది తెలివి గురించి మాట్లాడినప్పుడు నీకు నక్క తెలివి అంటారు కదా, ఆ నక్కనే ఇది. సో అదేంటిదంటే మామూలుగా జనాలు ఎక్కువ మామూలుగా అబ్జర్వెన్స్ పవర్ అనేది దానికి ఎక్కువ ఉంటుంది, అబ్జర్వ్ చేసి. సో అందుకనే దాని తెలివి అనేది అట్లా పెరిగిందనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మనము చూస్తుంటాం కదా జాగ్వర్ కార్ అనేది వింటాం. ఆ జాగ్వర్ యానిమల్ అదే మనకు చూడడానికి టైగర్ లాగా ఉన్నది కూడా అదే. సో ఇది వచ్చేసి మనకు తెలిసింది కదా క్రేన్. ఇది ఎక్కువ ఫిషెస్ని ఇది మామూలుగా వాటర్లో ఉన్న వాటిని తినేసి బతికేస్తాయి. సో ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రేన్స్ అనమాట. మొత్తం వైట్ కలర్ ఒకటి ఉంటుంది, ఒకటి రెడ్ ఇదేమంటారు రెడ్ టీత్ ఉంటుంది అది. అండ్ ఇవి వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద కైండ్ అనమాట. ఇంకా వీడియోలో ఒక 2-3 డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూస్తారు. ముందుకెళ్తే ఆస్ట్రిచ్, ఆస్ట్రేలియాస్ మోస్ట్ ఫేమస్ బర్డ్. అండ్ ఆస్ట్రేలియాలోనే ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఆస్ట్రిచ్. ఈ ఆస్ట్రిచ్ వచ్చేసి మోర్ దెన్ 6 feet అనేవి హైట్ పెరుగుతాయి అన్నమాట ఇవి. అండ్ మామూలుగా ఎగ్ కూడా చూసినట్లయితే ఇది ఒక ఫ్యామిలీకి లంచ్ వచ్చేస్తుంది అన్నట్టు. అంటే మామూలుగా దొరుకుతుంటాయి ఆస్ట్రేలియా, బట్ ఆస్ట్రిచ్ ఎగ్స్, బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ ఆస్ట్రిచ్ని వచ్చేసి కొంతమంది పెంచుకుంటారు కూడా, దే ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ట్రావెలింగ్. దానిపైన కూర్చొని కూడా వెళ్తుంటారు, ఎట్లయితే గుర్రాల పైన ఎక్కువ వెళ్తారో అట్లాగూ దీనిపైన కూడా వెళ్తారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేన్. ఇందాక మీరు చూసారు కదా ఫుల్ బ్లాక్ కలర్ బాడీతో ఉంది, బ్లాక్ కలర్ ఇది ఉంది కదా. సో ఇది ఇంకొక డిఫరెంట్ టైప్స్ అనమాట. అంటే ఇలా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. సో ఈ తర్వాత ఇక్కడ నుంచి సఫారీకి వెళ్ళాం.
కరెక్ట్ సఫారీ వెహికల్ ఎక్కి వెళ్తుంటే లోపల ఇన్సైడ్ అదనమాట సఫారీలో. అక్కడ కూడా కొన్ని కేవ్స్ ఉన్నాయి. బయట ఒక టైగర్, లోపల ఒక టైగర్. బయట వైట్ అండ్ లోపల వచ్చేసి నార్మల్ రెడ్ కలర్ అనమాట. సో అది అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి. ఇక్కడ కూడా ఒక వైట్ టైగర్, లోపల ఒక రెడ్ టైగర్. సో అది అంటే ఎందుకు ఒకటి బయట పెట్టారు, ఒకటి లోపల పెట్టారు అది తెలియదు. కానీ మేము వెళ్ళే టైంకి వర్షం స్టార్ట్ అయింది. సో అది సరిగా సో అక్కడ కొంచెం అంటే మామూలుగా సఫారీకి వెళ్ళే ముందే ఇక్కడ ఒక ప్లేస్ ఉన్నమాట. అక్కడ వైట్ కలర్ పికాక్ అనేది అనిపించింది. వైట్ కలర్ పికాక్ ఒకవేళ ఫెదర్ ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుందని చూద్దామని చూస్తే, అంటే మామూలుగా అట్లాగా కన్ను ఇట్లా సింబల్స్ లాగా ఏమి ఉండవు. బట్ అది నార్మలే, బట్ లెంతీ ఉంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇప్పుడు లయన్, సింహం. సో అది ఎప్పుడైనా సింహం గంభీరంగానే ఉంటుంది. అందుకని దానికి చుట్టూ హై టెన్షన్ వైర్స్ అనమాట. అంటే అటు సైడ్ నుంచి ఇది జంప్ చేసి రాకుండా పవర్ అనేది పెట్టారన్నమాట. సో ఎలుగుబంట్లు నేను చెప్పాను కదా సఫారీకి వెళ్ళినప్పుడు వర్షం స్టార్ట్ అయిందని చెప్పి. సో వర్షంలో ట్రై చేశాను తీయడానికి, బట్ అది కష్టం. సో ఈ బేర్స్ అనేది ఎక్కువ కెనడాలో ఉంటాయి. వరల్డ్లోనే క్యూటెస్ట్ మంకీని నేను ఇంతవరకు చూడలేదు. ఇది అనమాట. అది ఎంత చిన్నగా ఉంది చూడండి. ఒకసారి చెప్పాలంటే ఒక చిన్న క్రియేచర్ అనమాట. దాని ఫేస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. బాగా దగ్గరగా క్లోజ్గా చూస్తే, ఒకసారి పాజ్ చేసి జూమ్ చేస్తే అది మిస్ అయిపోయాం. సో దాని ఫేస్ చాలా చిన్నగా అండ్ క్యూట్గా ఉంటుంది. కొంచెం కనిపిస్తుంది కదా మామూలుగా వీటిష్ బ్రౌన్, అది కాదు